Hi students, a very good morning to you all. This is DVR again. లాస్ట్ సెషన్లో మనం వీట్స్టోన్ బ్రిడ్జ్ దగ్గర ఆగాం. మనం ఇది వీట్స్టోన్ బ్రిడ్జ్ యొక్క కన్స్ట్రక్షన్. ఇక్కడ ఏంటంటే 4 రెసిస్టెన్సెస్ తీసుకున్నాం. PQRS అనేటువంటి 4 రెసిస్టెన్స్ తీసుకుని 4 ఆర్మ్స్ కింద పెట్టాం. క్వాడ్రిలేటరల్ కింద AB అనేది ఒక ఆర్ము, BC అనేది ఒక ఆర్మ్, CD ఒక ఆర్మ్, DA ఒక ఆర్మ్. ఈ ABCDలు 4 కూడా 4 జంక్షన్స్ అవుతాయి. బిట్వీన్ A అండ్ C జంక్షన్ తీసుకుంటే అక్కడ ఏం చేసాం, మనం ఒక EMF కనెక్ట్ చేసాం, ఒక బ్యాటరీ కనెక్ట్ చేసాం. బ్యాటరీ యొక్క పొటెన్షియల్ E లేదా EMF వోల్టేజ్, ఇంటర్నల్ రెసిస్టెన్స్ R, పాజిటివ్ నుంచి నెగిటివ్కి కరెంట్ ఫ్లో అవుతుంది, I అనే కరెంట్. తర్వాత బిట్వీన్ B అండ్ D అక్రాస్ గ్యాల్వనోమీటర్ కనెక్ట్ చేసాం. బోత్ వోల్ట్ మీటర్ అండ్ యామ్మీటర్ వర్క్ చేయాలి కాబట్టి గ్యాల్వనోమీటర్ కనెక్ట్ చేసాం అక్రాస్ B అండ్ D టెర్మినల్స్. ఈ IG అనేది గ్యాల్వనోమీటర్ యొక్క కరెంట్. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడి నుంచి బయలుదేరిన I మళ్ళీ Iగానే బయటకు వస్తుంది, కానీ మధ్యలో ఇటు విడిపోతుంది, ఇటు విడిపోతుంది. మళ్ళీ ఇక్కడ ఇలా వస్తుంది, ఇక్కడ ఇలా వస్తుంది. సో ఇక్కడ కిర్చాఫ్ లాస్ అప్లై చేస్తాం. ఇక్కడ మనకి B అండ్ D అనే 2 జంక్షన్స్ ఉన్నాయి. అలాగే ABDA అనే ఒక మెష్, BDCB అనేటువంటి ఒక మెష్ లేదా లూప్. ఈ 2 మెష్లు ఉన్నాయి, 2 జంక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ కిర్చాఫ్ లాస్ అప్లై చేస్తాం. కిర్చాఫ్ లా అప్లై చేసినప్పుడు, ఫస్ట్ లా అప్లై చేసినప్పుడు ఏమనుకుంటాం మనం, టువర్డ్స్ జంక్షన్ అంతా పాజిటివ్ తీసుకోవాలి కరెంటు, అవే ఫ్రమ్ ది జంక్షన్ నెగిటివ్ తీసుకోవాలి. అది కిర్చాఫ్ కరెంట్ లా, KCL. కిర్చాఫ్ మెష్ లా, సెకండ్ లా, వోల్టేజ్ లా, అంటే V = IR లేదా E = IR. IR అంటే I × R, అంటే ప్రోడక్ట్ ఆఫ్ కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్. అది తీసుకునేటప్పుడు పాజిటివ్ నుంచి తీసుకున్నప్పుడు దాన్ని పాజిటివ్గా తీసుకోవాలి. నెగిటివ్ ఫ్లో తీసుకుంటే అది, అంటే ఫ్రమ్ నెగిటివ్ టు పాజిటివ్ పోల్ తీసుకున్నప్పుడు దాన్ని నెగిటివ్ తీసుకోవాలి. ఈ 2 లాస్ అప్లై చేస్తాం. దీని యొక్క డిస్క్రిప్షన్ ఇక్కడ ఇప్పుడు యాడ్ చేస్తున్నది ఏంటంటే, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ I అనే కరెంటు ఇక్కడికి వచ్చేప్పటికి I1, ఈ డైరెక్షన్లో I2, అలాగే ఈ జంక్షన్ దగ్గరికి వచ్చేప్పటికి దిస్ ఈజ్ I3, దిస్ ఈజ్ I4. 4 పార్ట్స్ కింద విడిపోయింది. అంటే I1, I2, I1 ఏమో ఇలా ట్రావెల్ చేస్తుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి IG కింద I3 కింద విడిపోయింది. ఇలాగే I1 ఇక్కడ I1 కింద ఇటు వెళ్తే ఇటువైపు డైరెక్షన్లో IT కింద వచ్చింది. ఇక్కడి నుంచి I2 ఈ జంక్షన్కి వచ్చేప్పటికి IG ఇలా వస్తుంది, ఈ I4 కలుస్తుంది. IG I4 కలిసి మళ్ళీ Iగా ట్రావెల్ చేస్తున్నాయి. సో I కరెంట్ ఈజ్ కమింగ్ అవుట్. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్. గ్యాల్వనోమీటర్కి రెసిస్టెన్స్ G, గ్యాల్వనోమీటర్ కరెంట్ IG అనుకున్నాం మనం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఈ గ్యాల్వనోమీటరు డిఫ్లెక్షన్ నల్ రావాలి, బ్రిడ్జ్ అప్పుడు బ్యాలెన్స్ అయ్యింది అంటాం. అంటే PQRS అనేటువంటి ఈ 4 రెసిస్టర్స్లో ఉన్నటువంటి ఓమ్స్ని అడ్జస్ట్మెంట్ చేయడం ద్వారా, రెసిస్టెన్స్ అడ్జస్ట్ చేయడం ద్వారా గ్యాల్వనోమీటర్లో డిఫ్లెక్షన్ 0 చేయాలి, అంటే నల్ డిఫ్లెక్షన్. అప్పుడు PQRSలో బ్యాలెన్స్ అయింది బ్రిడ్జి అని మనం అంటాం. అంటే కరెంట్ త్రూ గ్యాల్వనోమీటర్ 0 ఉండాలి, అప్పుడే మనం బ్రిడ్జి బ్యాలెన్స్ అయింది అంటాం. ఇది నిన్న క్లాసులో మనం లాస్ట్ క్లాస్లో చూసినటువంటి ఇన్ఫర్మేషన్. ఓకే, ఇప్పుడు జస్ట్ ఏం చేసామంటే డెరివేట్ చేయడం, బ్రిడ్జ్ ఎలా బ్యాలెన్స్ అవుతుంది, ఈ బ్యాలెన్సింగ్ కండిషన్ ఏమొస్తుంది తెలియడం కోసం జస్ట్ వీ షోడ్ దట్ ద కరెంట్ I at junction A is divided into I1 in the direction of B, I2 in the direction of D. Again at B, the current I1 is divided into I3 and IZ. At junction D, IG is coming like this and this current is becoming I4. This IG and I4 together are traveling towards C from D. ఇక్కడికి వచ్చాడు మళ్ళీ ఇవి దే ఆర్ బికమింగ్ I again, and I is coming to the other part of the terminal to complete the circuit process. This is the structure of Wheatstone bridge. ఇప్పుడు మనం కిర్చాఫ్ ఫస్ట్ లా జంక్షన్స్ దగ్గర, కిర్చాఫ్ సెకండ్ లా మెష్లు, ఈ 2 మెష్ల దగ్గర అప్లై చేసి చూస్తాం. ఫస్ట్ లా అప్లై చేసేటప్పుడు ఇందాక చెప్పినట్టుగా గుర్తుపెట్టుకోవాల్సింది, టువర్డ్స్ జంక్షన్ ఉన్నప్పుడు పాజిటివ్ తీసుకోవాలి, అవే ఫ్రమ్ ది జంక్షన్ ఉన్నప్పుడు నెగిటివ్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకోండి, ఈ B తీసుకునేటప్పుడు I1 పాజిటివ్ వస్తుంది, ఇక్కడికి వచ్చేప్పటికి టువర్డ్స్ జంక్షన్ ఈ 2 ఇక్కడ విడిపోతున్నాయి, I3 IG 2 నెగిటివే. సో అలా అప్లై చేస్తాం. అలాగే D తీసుకోండి, D దగ్గర తీసుకున్నప్పుడు I2 ఈజ్ పాజిటివ్,
and this is again coming towards the junction, but this is going out. So ఇవి అప్లై చేయడానికి ట్రై చేయాలి. ఓకే, సో లెట్ us అండర్స్టాండ్ దిస్. హోప్ యూ అండర్స్టూడ్ ద బేసిక్స్. స్ట్రక్చర్ అర్థమైంది కదా మీకు. ఇప్పుడు ఈ జంక్షన్స్ దగ్గర కరెంట్ ఎలా కిర్చాఫ్ ఫస్ట్లో ఏమవుతుంది, ఈ రెండు జంక్షన్స్ దగ్గర, ఈ రెండు మెష్ల దగ్గర కిర్చాఫ్ సెకండ్లో ఏమవుతుంది, ఇది అప్లై చేసి ఈక్వేషన్స్ని వర్కౌట్ చేస్తే ఈ బ్రిడ్జ్ వీట్స్టోన్ బ్రిడ్జ్ బ్యాలెన్స్ అవ్వడానికి బ్యాలెన్సింగ్ కండిషన్ వస్తుంది. సో దట్ ఈస్ ద ఎజెండా ఫర్ అస్ నౌ. సో మనం తీసుకున్న ఫస్ట్ జంక్షన్ ఏది, బి. టువర్డ్స్ జంక్షన్ ఎవరున్నారు, I1, అంటే అది ఏమవ్వాలి, పాజిటివ్. ఇక్కడ I1 ఏమవుతుంది, ఈ డైరెక్షన్లో I3 కింద, ఈ డైరెక్షన్లో IG కింద. ఈ IG ఈ I3 రెండు కూడా బి అనేటువంటి జంక్షన్ నుంచి ఎవే వెళ్తున్నాయి. అంటే I3 నెగిటివ్ అవుతుంది, IG నెగిటివ్ అవుతుంది, I1 ఒకటే పాజిటివ్ అవుతుంది. సో నెట్ ఇక్కడ ఎప్పుడు కూడా ఎక్కడ చేసినా నెట్ కరెంటు లా ఏం చెప్తుంది, టోటల్ కరెంట్ 0 అని చెప్తుంది కదా, అదే అప్లై చేస్తున్నాం. సో ఎట్ జంక్షన్ బి I1 is positive, I3 and IG are negative. That is what we are going to write. So applying Kirchhoff's first law to the junction B, we get I1, స్మాల్ లెటర్స్ తీసుకోవచ్చు, క్యాపిటల్ లెటర్స్ తీసుకోవచ్చు, I1 మైనస్ IG మైనస్ I3 ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద ఈక్వేషన్. I1 మైనస్ IG మైనస్ I3 ఈక్వల్ టు 0. Once again I am trying to show you the same equation through the diagram. Again remember, I1 is positive because it is coming towards the junction. I3 and IG are negative because both are getting away from the junction. So అది కిర్చాఫ్ ఫస్ట్ లాలో అప్లై చేస్తాం జంక్షన్ బి దగ్గర. సో అలాగే అప్లయింగ్ కిర్చాఫ్స్ ఫస్ట్ లా to the junction D, we get what we get. Junction D ఒకసారి మళ్ళీ చూడండి. జంక్షన్ డి, జంక్షన్ డీకి ఏమవుతుంది, I2 ఈజ్ కమింగ్ టువర్డ్స్ జంక్షన్, అంటే I2 ఈజ్ పాజిటివ్. IG ఈజ్ కమింగ్ టు ది జంక్షన్, సో IG ఈజ్ పాజిటివ్. Only thing is I4 is going away from the junction, therefore I4 is negative. సో ఇక్కడ నెట్ కరెంట్ క్యాలిక్యులేట్ చేసేప్పుడు I2 IGలు పాజిటివ్ తీసుకోవాలి, I4 ఒకటి నెగిటివ్ తీసుకోవాలి. సో అదే ఇక్కడ రాస్తే I2 పాజిటివ్, IG పాజిటివ్, బట్ ఓన్లీ థింగ్ ఈజ్ I4 ఈజ్ నెగిటివ్. దిస్ ఈజ్ సెకండ్ ఈక్వేషన్. సో జంక్షన్ బి దగ్గర జంక్షన్ డి దగ్గర కరెంట్ ఏమవుతుంది అనేది కిర్చాఫ్ ఫస్ట్ లా ద్వారా మనం చూసాం. ఓకే, ఇప్పుడు లెటర్స్ కమ్ టు కిర్చాఫ్ సెకండ్ లా. మెష్ తీసుకోండి అగైన్. ఇప్పుడు మనం తీసుకునే మెష్ ఏమిటి, రెండు మెష్లు ఉన్నాయి ఇక్కడ. ఒకటి ABDA ఈ మెష్, ABDA ఈ మెష్ ఒకటి. సెకండ్ది BCDB ఈ మెష్. ఇప్పుడు ABDA ఈ మెష్ తీసుకుంటే మనం ఇక్కడ కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్ కట్టాలి. కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్ అంటే EMF కట్టాలి. E ఈక్వల్ టు IR లేదా V ఈక్వల్ టు IR అన్నప్పుడు I ఇంటూ R. ఇక్కడ I అంతా I1, R అంతా P. ఇక్కడ రెసిస్టెన్స్ అంతా G, కరెంట్ అంతా IG. ఇక్కడ రెసిస్టెన్స్ R, కరెంట్ I2. ఇది తీసుకోవాలి మనం. సో ఇలా కనుక మనం అప్లై చేస్తే లెట్ us see what will happen. So now applying Kirchhoff's second law to the closed mesh ABDA, we get ఇందులో పాజిటివ్ అవర్ నెగిటివ్ అవర్ చూద్దాం.
ఇక్కడ ఐఆర్ క్యాలిక్యులేట్ చేయాలి, అంటే కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్. ఇప్పుడు ఇది పాజిటివ్ నుంచి వచ్చింది కదా, దేర్ ఫోర్ I1P ఇది పాజిటివ్. ఇక్కడ వోల్టేజ్ అంటుంది I1 ఇంటూ P, అది పాజిటివ్. తర్వాత ఇది పాజిటివ్ నుంచే వస్తుంది కదా, సో దేర్ ఫోర్ ఈ డైరెక్షన్లోనే ఉంది పాజిటివ్ నుంచే, దేర్ ఫోర్ IG ఇంటూ G ఇది కూడా పాజిటివ్, కానీ ఇది నెగిటివ్కి వెళ్తుంది. సో దేర్ ఫోర్ I2 ఇంటూ R అది నెగిటివ్. సో I1 ఇంటూ P పాజిటివ్, IG ఇంటూ G పాజిటివ్, I2 ఇంటూ R నెగిటివ్. So that is what we are trying to apply for this mesh. So therefore you will get I1P plus IgG minus I2R is equal to 0. This is third law. Again I am making you to recollect this law, that is Kirchhoff's second law, by looking at the diagram in the form of the mesh here. సెకండ్ రూల్ ఏం చెప్తోంది? ఫస్ట్ రూల్ కరెంట్ లా, ఐ ఒకటే. సెకండ్ రూల్ కేవీఎల్, వోల్టేజ్ లా. వోల్టేజ్ అంటే రెసిస్టెన్స్ ఇంటూ కరెంట్, ఐ ఇంటూ ఆర్. ఈ మెష్ తీసుకుంటే ఇక్కడ రూల్ ఏంటని చెప్పాను నేను, పాజిటివ్ టెర్మినల్ నుంచి టువర్డ్స్ నెగిటివ్ వెళ్తుంటే పాజిటివ్ తీసుకోవాలి, నెగిటివ్ నుంచి పాజిటివ్కి వెళ్తుంటే కరెంటు, దెన్ ఆటోమేటికల్లీ యూ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ నెగిటివ్. ఆ ప్రిన్సిపల్ కనుక మనం అప్లై చేస్తే ఈ ఏబిడిఏ అనే మెష్లో ఇక్కడ I1 ఇంటూ P ఇక్కడ ఈఎంఎఫ్ ఇది పాజిటివ్, అలాగే IG ఇంటూ G ఇది ఇలాగే వస్తుంది, దేర్ ఫోర్ పాజిటివ్. వెరాజ్ ఇది ఇలా వెళ్తుంది, దేర్ ఫోర్ I2 ఇంటూ R ఇది నెగిటివ్. సో I1P పాజిటివ్, IG ఇంటూ G నెగిటివ్ పాజిటివ్, I2 ఇంటూ R నెగిటివ్. సో ఇది కనుక మనం అప్లై చేస్తే యూ విల్ హ్యావ్ దిస్ ఈక్వేషన్. Okay, now similarly now we'll apply this to this mesh now, that is BCDA mesh. దీనికి మనం అప్లై చేసి చూద్దాం కిర్చాఫ్ సెకండ్ లా. సో సిమిలర్లీ అప్లయింగ్ కిర్చాఫ్స్ సెకండ్ లా టు ద క్లోజ్డ్ మెష్ BCDB, we get ఇది చూడండి, ఈ మెష్ చూడండి ఇలా వస్తుంది కదా. I3 ఇక్కడ ఈఎంఎఫ్ ఎంత, ఈఎంఎఫ్ అంటే వి అంటే I ఇంటూ ఆర్, ఇక్కడ ఆర్ ఏమో క్యూ, కరెంట్ ఏమో I3, దేర్ ఫోర్ ఇది V ఈజ్ ఈక్వల్ టు లేదా E ఈజ్ ఈక్వల్ టు I3 ఇంటూ క్యూ. ఇది ఇలాగే వచ్చింది కాబట్టి ఇది పాజిటివ్, ఇది ఇలా నెగిటివ్ వస్తుంది, అంటే IG ఇంటూ G ఇక్కడ ఈఎంఎఫ్ IG ఇంటూ G ఇది నెగిటివే, I4 ఇంటూ ఎస్ ఇది నెగిటివే. సో ఇది ఒక్కటే ఈ మెష్ తీసుకుంటే ఇలా వస్తున్నది, అదే క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ కూడా తీసుకోవచ్చు. ఇది ఒక్కటే పాజిటివ్, ఇక్కడ ఈఎంఎఫ్ పాజిటివ్ అయింది, ఈఎంఎఫ్ రెండు నెగిటివే. ఇక్కడ ఈఎంఎఫ్ ఎవరు, ఈఎంఎఫ్ అంటే వోల్టేజ్ లేదా PD, I3 ఇంటూ క్యూ పాజిటివ్ అవుతుంది ఇక్కడ వోల్టేజ్. ఇక్కడ IG ఇంటూ G ఇది నెగిటివ్, అలాగే I4 ఇంటూ ఎస్ ఈ డైరెక్షన్ కూడా యాంటీ క్లాక్లో వస్తుంది నెగిటివ్. సో ఇది ఒకటే పాజిటివ్, ఈ రెండు నెగిటివ్ అవుతాయి. సో IG ఇంటూ G నెగిటివ్, I4 ఇంటూ ఎస్ నెగిటివ్, ఓన్లీ I3 ఇంటూ క్యూ పాజిటివ్. సో దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ ఈక్వేషన్ ఎలా రాస్తాం, I3 ఇంటూ క్యూ మైనస్ I4 ఇంటూ ఎస్ మైనస్ IG ఇంటూ G is equal to 0. This is equation 4. So carefully observe this equation. Only I through Q is positive, S and G రెండు నెగిటివ్ అయ్యాయి. ఎందుకయ్యాయి మళ్ళీ అగైన్ ఐఎమ్ రిపీటింగ్. ఇది ఇక్కడ బయలుదేరింది, ఇలా క్లాక్ వైజే వస్తుంది కరెంట్, పాజిటివ్ బ్యాటరీ పాజిటివ్ నుంచే ఇలా వస్తుంది, దేర్ ఫోర్ ఇది పాజిటివ్. బట్ ఇది ఇలా వస్తుంది రివర్స్లో, దేర్ ఫోర్ ఇది నెగిటివ్, అలాగే ఇది కూడా నెగిటివ్. సో I3 into Q positive, both IG into G and I4 into S, these two are negative. So together we can write the equation as I3Q minus I4S minus IgG is equal to 0. So Kirchhoff laws application అర్థమైందా? ఇంతవరకు థియరిటికల్ కాన్సెప్ట్ క్లారిటీ ఉండాలి, 4 డిఫరెంట్ ఈక్వేషన్స్ రావాలి మనకి. సో ఈ క్లారిటీ వచ్చింది అనుకుంటాను. దిస్ ఈజ్ ద క్రూషియల్ థింగ్.
ఇప్పుడు బ్రిడ్జ్ ఎప్పుడు బ్యాలెన్స్ అయిందని చెప్తాం మనం? ఈ బ్రిడ్జ్ ఎప్పుడు బ్యాలెన్స్ అవుతుంది? ఈ గ్యాల్వనోమీటర్ కరెంటు నల్ అయినప్పుడు, అంటే ఐజీ 0 అయినప్పుడే, అంటే కరెంట్ ఫ్లోయింగ్ త్రూ గ్యాల్వనోమీటర్ ఈజ్ 0, దట్ ఈజ్ ఐజీ 0 అయినప్పుడే బ్రిడ్జ్ బ్యాలెన్స్ అవుతుంది. సో ఆ కండిషన్ మనం కనుక అప్లై చేస్తే అదే రాస్తాం. ద బ్రిడ్జ్ ఈజ్ సెడ్ టు బి balanced if the current through the galvanometer is 0. దీన్నే మనం ఏమంటామంటే we call it as null deflection. What does it mean? Iz equal to 0. ఈ ఐజీ ఈక్వల్ టు 0 అనేటువంటి కండిషన్ ఏదైతే ఉందో బ్రిడ్జ్ బ్యాలెన్స్ అవ్వాలంటే, ఈ కండిషన్ని ఈ 4 ఈక్వేషన్స్లోనూ సబ్స్టిట్యూట్ చేస్తాం. సో సబ్స్టిట్యూటింగ్ అబౌవ్ వీ గెట్ ఈక్వేషన్ 1 నుంచి ఏమొస్తుంది మనకు చూడండి. ఈక్వేషన్ 1 ఏముంది? I1 మైనస్ ఐజీ మైనస్ I3 అంటే I1 మైనస్ 0 మైనస్ I3 ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ I1 మైనస్ I3 ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ I1 ఈజ్ ఈక్వల్ టు I3. దిస్ ఈజ్ వన్ కండిషన్. Are you clear? Now, same Iz equal to 0 condition we will apply in second equation. What is the second equation? I2 plus Ig minus I4 equal to 0. So, second equation lo substitute cheste I2 plus 0 minus I4 equal to 0. This implies I2 minus I4 equal to 0. That implies I2 equal to I4. These two are very, very crucial. Please remember. Ig equal to first equation, second equation చూపించాం. అలాగే థర్డ్ ఈక్వేషన్ అండ్ ఫోర్త్ ఈక్వేషన్లో కూడా సేమ్ Ig ఈక్వల్ టు 0 కండిషన్ సబ్స్టిట్యూట్ చేసి ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ గమనించండి, Ig ఈక్వల్ టు 0 అనే కండిషన్, నల్ కండిషన్ ఏదైతే ఉందో అది ఈక్వేషన్ 1 యాజ్ వెల్ యాజ్ ఈక్వేషన్ 2 రెండు సబ్స్టిట్యూట్ చేసి 2 వాల్యూస్ తీసుకొచ్చాం. ఇప్పుడు Ig ఈక్వల్ టు 0 అని ఈక్వేషన్ 3 అండ్ ఈక్వేషన్ 4 ఈ 2 ఈక్వేషన్స్లోనూ సబ్స్టిట్యూట్ చేసి అక్కడేం వాల్యూస్ వస్తున్నాయో గమనించాలి మనం. సో మనం నెక్స్ట్ పేజీకి వెళ్ళాలి కాబట్టి ఈ కన్వీనియంట్ కోసం మళ్ళీ ఈ 2 ఈక్వేషన్స్ మళ్ళీ ఇంకో చోట రాసి అప్పుడు Ig సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో అది ప్రీవియస్ పేజీలో ఉన్నటువంటి ఈక్వేషన్ 3 అండ్ 4 కంఫర్ట్ కోసం మళ్ళీ ఇక్కడ రాశాను. సో ఇప్పుడు ఫ్రమ్ 3 అగైన్ వాట్ హ్యాపెన్స్? Ig ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే I1p ప్లస్ 0 మైనస్ I2r ఈజ్ ఈక్వల్ టు 0. ఫ్రమ్ దిస్ I1p ఈజ్ ఈక్వల్ టు I2r. This is at another equation we got. Similarly, from equation 4, ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. I3q minus I4s minus 0 is equal to 0. Ig 0 కాబట్టి ఇది total 0. From this what you get? I3q is equal to I4s. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. కాల్ దిస్ యాజ్ ఈక్వేషన్ 5, కాల్ దిస్ యాజ్ ఈక్వేషన్ 6. ఓకే,
ఇప్పుడు దిస్ బై దిస్ వేద్దాం. డివైడింగ్ ఈక్వేషన్ 5 by equation 6, we get I1P by I3Q is equal to I2R by I4S. Basic equation. Have you understood? I1P by I3Q, left hand side, is equal to I2R by I4S, right hand side. నా ఈ ఈక్వేషన్ ఇలా ఉండగా ఇది కిర్చాఫ్ సెకండ్ లా ఈక్వేషన్స్. ఇవి మనం గుర్తు చేసుకోవాల్సిందంటే కిర్చాఫ్ ఫస్ట్ లా ఈక్వేషన్స్ మనం జాగ్రత్తగా కనుక గమనించుంటే ఈక్వేషన్ 1 and 2 నుంచి మనకు వచ్చింది I1 ఈజ్ ఈక్వల్ టు I3 అని వచ్చింది, I2 ఈజ్ ఈక్వల్ టు I4. అంటే I1 వచ్చిన చోట I3 అయినా రాయొచ్చు, లేదా I3 వచ్చిన చోట I1 అయినా రాయొచ్చు. అలాగే I2 వచ్చిన చోట I4 రాయొచ్చు, లేదా I4 వచ్చిన చోట I2 అయినా రాయొచ్చు. అంతేగాని I1 వచ్చిన చోట I3 రాసి I3 వచ్చిన I1 రాస్తే అది ఇంటిగ్రల్ dx లాగా అవుతుంది మరి. సో బీ కేర్ఫుల్, యూ సబ్స్టిట్యూట్ ఓన్లీ ఎయిదర్ ఆఫ్ దమ్. ఎయిదర్ యూ సబ్స్టిట్యూట్ I1 ఫర్ I3 or you substitute I3 for I1. Similarly, either you substitute I2 for I4 or I4 for I2. సో ఇది మనకు తెలుసు కాబట్టి ఇక్కడ అది ఇక్కడ మనం ఉపయోగిస్తాం. సో అది ఎలా రాస్తామంటే మనం since I1 is equal to I3 and I2 is equal to I4, substituting in the above expression, we get, అంటే ఇక్కడ I1 వచ్చిన చోట I3 అని రాయొచ్చు, లేదా I3 వచ్చిన చోట I1 అని రాయొచ్చు. అలాగే ఇక్కడ I2 వచ్చిన చోట I4 అని రాయొచ్చు, I4 వచ్చిన చోట I2 అని రాయొచ్చు. అది రాస్తే సో ఐఎమ్ ఓన్లీ పుట్టింగ్ దిస్ వాల్యూ. I3 వచ్చిన చోట I1 రాస్తున్నాను, I4 వచ్చిన చోట I2 రాస్తున్నాను. మీరు ఇటైనా రాయొచ్చు, ఇటైనా యాంటీ క్లాక్ తీసుకున్నాం మనం. జనరల్గా యాంటీ క్లాక్లో రాస్తాం. సో యాంటీ క్లాక్ అంటే ఈ డైరెక్షన్లో మోషన్. సో I3 వచ్చిన చోట I1 రాస్తున్నాను. అలా రాయాలని రూల్ లేదు, I1 వచ్చిన చోట I3 రాయొచ్చు. బట్ యాంటీ క్లాక్ మోషన్ అనే కాన్సెప్ట్ అప్లై చేయాలి. ఏదైనా అప్లై చేసుకోవచ్చు. I1 వచ్చిన చోట I3 రాస్తాం, లేదా I3 వచ్చిన చోట I1 రాస్తాం. సో దిస్ ఈజ్ రిటన్ యాజ్ I1P by I1Q is equal to I2R by I2S. అంటే I4 వచ్చిన చోట I2 సబ్స్టిట్యూట్ చేశాను, I3 వచ్చిన చోట I1 సబ్స్టిట్యూట్ చేశాను. సో ఆటోమేటిక్గా ఇది కొట్టుకుపోతుంది. సో ఫ్రమ్ దిస్ యూ గాట్ అన్ ఈక్వేషన్ P by Q is equal to R by S. రేషియో ఆఫ్ ద రెసిస్టెన్స్ తీసుకుంటే సరిపోదు. P by Q equal to R by S. Now this is the condition for balancing Wheatstone's bridge. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. 3 రెసిస్టెన్స్లు ఇస్తే 4వ రెసిస్టెన్స్ కనుక్కోవచ్చు. సో ఇఫ్ వన్ ఆఫ్ ది రెసిస్టెన్సెస్ అమాంగ్ ద 4 is to be found, 3 are given, you can find unknown resistance values. So this is what is basically known as balancing equation for Wheatstone bridge. సో మీరు ఒకసారి ఇది ప్రాక్టీస్ చేయండి, అప్పుడు బాగా నోటుకు వచ్చేస్తుంది. ఇది ఇట్స్ వెరీ సింపుల్ డెరివేషన్. దెర్ ఇస్ నథింగ్ get to by heart in this. Only thing you have to remember is you have to understand the concept of Wheatstone bridge in the terms of the structure, the diagram. To implement this, we have already seen Kirchhoff laws. So Kirchhoff first law application, Kirchhoff second law application. Kirchhoff first law is also known as Kirchhoff current law, KCL. Kirchhoff second law is also known as KVL, Kirchhoff voltage law. So this is all what is about Wheatstone bridge, balancing equation, and obtaining expression for the balancing equation. This is what is there for you as far as electricity chapter is concerned. Okay, in the next session we shall
లుక్ ఎట్ మ్యాగ్నెటిజం కాన్సెప్ట్ ఆఫ్ ద చాప్టర్. ఓకే, ఇది ఒకసారి రివిజన్ చేయండి. ఈ డెరివేటివ్ పార్ట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. కిర్కాఫ్ లాస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఓమ్స్ లా అప్లికేషన్స్ ఆల్సో very important, along with Wheatstone-Bridge balancing equation. Okay, practice this as many number of times as possible so that you can remember this very well. So in the next session we shall start understanding magnetism part of the discussion. So till we meet again, stay home, stay safe, stay blessed.